భయ్యా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిచారు. మరి యాజ్ ఏ ఫ్యాన్ గా మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటే 1,00,000 కోట్లు కూర్చోబెట్టుకునే ఒకడికి దొరికితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో నాది అందరికి 100 రెట్లు ఎక్కువ. నేను ఎందుకు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే మెయిన్ రీజన్ నిజాయితీగా ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, ఎంతమంది ఎన్ని రాతలు రాసినా, ఎంతమంది ఎన్ని కోతలు కోసినా కనీసం బెదరకుండా నిలబడి గెలిచిన నాయకుడికి అభిమానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది నాకైతే. నిన్న ఎమ్మెల్యేగా మెగాస్టార్ గారు ఇంట్లో అడుగు పెట్టి అందరు కాళ్ళు మొక్కారు అన్ని చేశారు, కానీ అక్కడ అల్లు అర్జున్ ఎక్కడ కనిపించలే. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఇంకా అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గొడవ ఉండదు. ఇక్కడ చూసే వాళ్ళు క్రియేట్ చేసేది తప్ప రియాలిటీకి ఏముండదు. అంటే వైసీపీకి సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీకి ఎక్కడ సపోర్ట్ చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేశారు. మీరు వైసీపీ అని మెన్షన్ చేయకండి. ఇప్పుడు ఆయన ఓడిపోయారు, దానికి రీజన్ అల్లు అర్జున్ గారు కాదు కదా. ఇప్పుడు మనం చూసే చూపు తప్పన్నా ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళారు, అల్లు అరవింద్ గారు ఇక్కడికి వచ్చారు, అంటే వాళ్ళిద్దరికి పడదా? ఇప్పుడు పిఠాపురంకి వచ్చారు కదా, నిన్న ఎవరు రాలేదు. అల్లు అరవింద్ నిన్న పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు లేదు అనే ఎగ్జాక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదు. అంత పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంటే తెలియకుండా ఎలా ఉంటుంది అన్న? సెలబ్రేషన్ అనేది ఇప్పుడు వాళ్ళేమి మైకులు పెట్టి అనౌన్స్మెంట్ ఇచ్చి 10 మంది జనాలు పిలిచి చేయలేదన్నా. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కలిశారు. దీన్ని మన వాళ్ళు కాంట్రవర్సీ చేయడానికి, లేదంటే వాళ్ళ మధ్య విభేదాలు పెంచడానికి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటారు? ఓన్లీ చిరంజీవికే ఫ్యాన్, మేము పవన్ కళ్యాణ్ కాదు అంటారు. అది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, చిరంజీవి గారికి ఫ్యాను, రామ్ చరణ్కి ఫ్యాను, అల్లు అర్జున్ ఫ్యాను, సాయన్నకి ఫ్యాను, అల్లు అర్జున్కి ఫ్యాను, అల్లు సిరీస్ కూడా ఫ్యాను. తప్పే ఉంది అందులో. ఇప్పుడు ప్రభాస్ అన్న ఇష్టం ఉన్నాడు అంటే మిగతా హీరోలు ఇష్టం లేడని కాదు కదా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, అది పర్సనల్ థింగ్. సరే, ఇప్పుడు ఒకటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాధ అది. ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అంటున్నారు, మెగాస్టార్ వర్సెస్ అల్లు అర్జున్ అంటాడు, ఇంకొకడేమో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటాడు. ఎవరయ్యా మీరంతా? మీరు ఇదేమంటారు, మీ పాపులారిటీ కోసమో లేకుంటే మీ సబ్జెక్ట్ కోసమో మీ రెవెన్యూ కోసమో వాళ్ళ ఫ్యామిలీని రోల్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇవన్నీ అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే ఇంకొంతమంది. ఇప్పుడు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తే బెటరా, ఫుల్ టైం రాజకీయాలు ఉంటే బెటరా? రెండు చేస్తారు, రెండు ఖచ్చితంగా చేస్తారు. ఇదైతే నేను ప్రాపర్గా చెప్తాను. బాలేబాబు లాగా తప్పేముందన్న. ఇప్పుడు రాజకీయ నాయకులకి ఆస్తులు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, చేసే వృత్తి ఉండకూడదు, అంతే కదా. ఏం చేయాలనుకున్నా నచ్చితేనే చేస్తారు. ఆయన నీతిగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉండబోతుంది? అంటే నిజాయితీగా ఉంటాడా లేకపోతే కరప్ట్ అవుతాడా? ఆయన్ని కరప్ట్ చేయాలి అంటే ఆయనే మళ్ళీ పుట్టాలి. ఇదైతే ఖచ్చితంగా అన్న. మొత్తానికి మనం ఒక నిజాయితీ నాయకుని చూడబోతున్నామా? నిజాయితీ మొట్టమొదటిసారి నీతికి నిజాయితీకి ఒక నిబద్ధతకి కట్టుబడిన నాయకుని చూడగలం. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్. ఒక నాయకుడు గెలిచిన తరువాత ఒక లీడర్ని ఏకవచనంతో సంబోధిస్తే, అదే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత గారు నాయకుడు అని సంబోధించారు. అది ఆయన సంస్కారం. ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలన్న. ఇంకోటి, గెలిచిన వెంటనే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు చాలామంది. బట్ ఈయన ఈ విజయం నీదో నాదో కాదు, మనకి ఓటేసిన 5 కోట్ల మంది జనాల్ని అని చెప్పినప్పుడు ఆయన మనస్తత్వం ఎలాంటిది, ఆయన ఎందుకోసం రాజకీయాలకు వచ్చారు అనేది అందరికీ తెలుస్తుంది. సో నేనైతే బిఏ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఐఎమ్ ఏ ప్రౌడ్. నిజంగా చాలా గర్వపడుతున్నా. ఎంత గర్వంగా ఉందంటే, ఇదేమంటారు, మా ఇంట్లో పడ్డ ప్రతి ఓటుకి ఆయన న్యాయం చేస్తారు. రాష్ట్రంలో గెలిచిన ప్రతి ఒక్క సీట్లో గెలిచిన నాయకుడు రాష్ట్రానికి అభివృద్ధి కోసమే ఉపయోగపడతారు అని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. అలాగే జరుగుతుందని మేము అనుకుంటున్నాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.